హలో యాస్పిరెంట్స్, అవర్ ఈరోజు నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎండింగ్ వరకు వినండి. స్టార్ట్. అనగనగా ఓ అడవి. ఆ అడవిలో కొన్ని పులులు. అనుకోకుండా ఆ అడవిలో పులులకు కష్టం వచ్చింది. ఆ అడవిలో ఆహార కొరత ఏర్పడింది. తమ కష్టం తీర్చేవారు ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకుంటున్న సమయంలో ఆ అడవిలోని పర్వతంపై ఉన్న నిధుల మీద కన్నేశాడు ఓ వేటగాడు. అప్పటి వరకు ఆ పర్వతం పైకి పోవాలంటే పులులను దాటుకొని పోవాలి. అది చాలా కష్టం. కానీ పులుల నిస్సహాయతను ఆసరాగా చేసుకున్న ఆ వేటగాడు పులులకు మాయమాటలు చెప్పాడు. తనను పైకి పోనిస్తే అక్కడున్న నిధులు తెచ్చి ఆ పులులకు ఆహారం అందిస్తా అన్నాడు. ఆ పులులు వేటగాడిని నమ్మాయి. పైకి వెళ్ళిన వేటగాడు పులుల గోడు మర్చిపోయాడు. నిధుల మోజులో పడ్డాడు. పులులు ఏ క్షణమైనా వాడి మీద దాడికి దిగుతాయని గ్రహించిన వేటగాడు పెద్ద పెద్ద కంచెలు ఏర్పాటు చేశాడు. పులులు ఎన్నిసార్లు మొత్తుకున్నా కిందికి రాలేదు. వాటికి ఆహారం తేలేదు. పులులు ఆగ్రహంతో గర్జించాయి. పులుల ఆగ్రహాన్ని గ్రహించిన వేటగాడు త్వరలో వస్తున్నా, మీకు నిధులు తెస్తున్నా అని ప్రకటించాడు. సహనంతో పులులు ఎదురు చూస్తున్నాయి. ఆ వేటగాడికి తెలుసు, ఈ పులులు సహనం కోల్పోయి తిరగబడితే కంచెలు, కోట గోడలు బద్దలవుతాయని. వాడిని ఆ పర్వతం మీద నుంచి పాతాళానికి తొక్కేస్తాయని. ఇది స్టోరీ. సో ఇది మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే. సో మనమంతా కొంచెం సంయమనం పాటించి కొంచెం వెయిట్ చేస్తే పులుల లెక్క మనం ముందుకెళ్ళి కంపల్సరిగా మన ఆశయాన్ని సాధించుకోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి వేటగాళ్ళు ఎంతమంది ఉన్నా సరే మన ధాటికి తట్టుకోలేవు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కంపల్సరిగా మీరు మాత్రం ఎదురు చూస్తూ ఉండండి. ప్రిపరేషన్ ఆపకండి. చాలామంది ప్రిపరేషన్ ఆపేసి కూర్చుంటున్నారు. అది చాలా తప్పు. ప్రిపరేషన్ మాత్రం ఆపకండి. ఇన్నాళ్ళు పడిన కష్టం వేస్ట్ అయింది. ఇంకా ఇస్తారని దానికి ఒక సమయం వస్తుందని చెప్పేసి, సో ఆ సమయం వచ్చినప్పుడు మనం అందరం పులుల్లా గర్జిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. సో ఇంతటితో సెలవు. థ్యాంక్ యూ.